సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్ళి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతనికన్నా ఒక మెట్టు పైనుంటే చాలు, నిన్ను చేసుకున్న అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్, జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 ఇయర్స్ నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యు హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయిది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి, అంతే. చేయి. I'm with you, I'm with you, I'm with you, I'm with you. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉండే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే.
రే ఆగ్రా. అరే విక్కి దించురా. నిజం చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అయినా ఇందులో మంచి కిక్ ఉంది. 1 గంట, ఒకే 1 గంట ఈ విక్రమ్ కుమార్ ఈ ఈశ్వర్రావుల కంప్లీట్ చేంజ్ అయ్యి జాబ్ కొట్టేసాడు. ఐ లవ్ యూ మామ. ఇంకా మన సార్ రేపు నుండి 9కి నిద్ర లేవడం, ఈస్టెంట్ బెడ్ కాఫీ, 10కి ఫ్రెష్ అప్, 10:30కి ఫార్మల్ డ్రెస్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్, 11కి ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ 6కి కొంపకు రావడం, 10 నిమిషాలకి బ్రూ కాఫీ, తర్వాత 7కి కొంచెంసేపు చాటింగ్, కొంచెంసేపు టీవీ సీరియల్స్, ఫస్ట్కి శాలరీ. కంఫర్ట్ జోన్ రా బావా. ఏ వినడానికే హార్డ్గా ఉంది, నవ్వెలా వస్తుందిరా? నిజం కదరా, హార్ట్ గానే ఉంటుంది. పోనీ సాఫ్ట్ ఏంటో చెప్పరా? రే ఫోర్స్ కొట్టకు బే, చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పు, లేదంటే తెగ్గుద్ది. యూకే యుఎస్లో యూత్ సక్సెస్ రేట్ పీక్లో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ ఇంతే. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు రివర్స్లో ఉంటారు. 15-16 ఇయర్స్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతారు. చాటింగ్, డేటింగ్, లాంగ్ డ్రైవ్స్ ఇలా అన్నీ అయిపోతాయి. 19-20 ఇయర్స్ వచ్చేసరికి రియలైజ్ అవుతారు. అలా చేయడంలో ఏముంది, టైం వేస్ట్ తప్ప. ఛా, ఇది కాదు కదా లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని అప్పుడు ఫైర్ మొదలవుతుంది. చేసే పనిలోను, చేస్తున్న ఉద్యోగంలోను, చదివే చదువులోను ఫుల్ ఫోకస్ పెడతారు. అచీవ్మెంట్ పీక్స్, సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ 25 ఇయర్స్ వచ్చినా పిసుక్కుంటూ నలుపుకుంటూ ఉంటాం. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్. గుల 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 గుల, నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడా అని చిత్తగడితే కుక్కల్లా. లైట్లు వెలగని కరెంట్ పోల్స్ కింద, డెడ్ ఎండ్ రోడ్ చివర్లలో ట్రయల్స్. దీనమ్మ జీవితం, ఇలాంటి దానికోసం ఇంత టైం వేస్ట్ చేసామా అని తెలుసుకునేటప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 31లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? పెళ్ళి, తర్వాత ఫినిష్. ఫైర్, ఫోకస్, అచీవ్మెంట్ ఇవేముండవు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. మనకెందుకులే బెదర్, బండలా వెళ్తుంది కదా వెళ్ళని అని సేఫ్ జోన్లో బతికేస్తూ ఉంటాం. నేనైతే ఇలా కాదు, అలా. రే ఫూల్, ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇండియా. పిచ్చి పిచ్చి లాజిక్లతో మ్యాజిక్ చేయాలని చూస్తే దాంతో కొడతారు. ఇట్స్ నాట్ మ్యాజిక్, సైన్స్, నేచర్. నిన్ను నువ్వు ముందు మూసేయి, చెప్పేది విను. ఎవ్రీడే కామన్గా మన లంచ్ టైం 1 to 2 or 2 to 3. ఆ టైంలో లంచ్ ఫినిష్ చేస్తేనే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్, డెడికేషన్ ఉంటుంది, రైట్? హెడ్ నోట్ చేయండి రా. ఓకే 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 ఓకే. ఒకవేళ లంచ్ లేకుండా వర్క్ ఫినిష్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇరిటేషన్, తర్వాత కోపం, ఆ తర్వాత నీరసం. వర్క్ స్పాయిల్ అవుతుంది, బెస్ట్ అవుట్పుట్ రాదు. 20 అవర్స్ మేలుకున్న వాడికి ఆ తర్వాత నిద్ర వస్తుంది, లేదా ఇంకో 4-5 అవర్స్ మేలుకోగా ఉండగలడు. ఆ తర్వాత వాడికి తెలియకుండానే నిద్రలోకి జారిపోతాడు. ఇట్స్ నేచర్, మ్యాజిక్ కాదు. దీన్ని బ్రేక్ చేయలేం. ఆఫ్టర్ రెస్ట్ అగైన్ వీ కెన్ మేక్ ఎనీథింగ్. సైన్స్ బ్రో, ఆకలి నిద్రలాగే సెక్స్ కూడా సర్టెన్ టైంలోనే జరగాలి. అది తప్పేం కాదు, పాపం అంతకన్నా కాదు. ఓకే, బాగా చెప్పావు. ఆ కమిట్మెంట్ ఎవరిస్తారా నీకు? ఎందుకు? ఎవరో ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా.
నాతో కమిట్మెంటా? నిన్ను అయిపోయావురా. పనిలో జై, achievement జై, చేయాలంటే బయటికి రారా. focus పెట్టాలి. జై, ఆగండ్రా. ఫోకస్ పెడితే సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. జై, 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 Beyonce జై. నువ్వు. జై, లెగ్గురా. యు ఆర్ మై లైఫ్ బేబీ. ఒరే అన్లిమిటెడ్ కాల్స్ కదా అని సెల్ ఫోను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ వాడకూడదురా. ఎంత అవసరం ఉందో అంతే. జస్ట్ లైక్ బఫే. లంచ్కి వెళ్ళామనుకో 20-25 రకాలు ఉంటాయి. అన్నీ తినచ్చు, ఎంతైనా తినచ్చు. కానీ అన్నీ తినం కదా, ఇది అంతే. అవును, మొన్న ఏదో జాబ్కి అప్లై చేసినావు కదా, ఏమైంది? ఎలక్ట్రో ఎడ్జ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ, యూఎస్ఏ వాళ్ళది. శాలరీ ప్యాకేజ్ బాగానే ఉంటుంది. మరి సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు ఫేవర్గానే ఉంది కదా. సర్లే కానీ ఇదిగో, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినాక 1 వీక్ వెళ్ళి వర్క్ అంతా చూసుకొని ఓకే అనుకున్నాక అప్పుడు ఇక్కడ రిజైన్ చేయాలా. తొందరపడకురా రే. ఇంతకు ఇంటర్వ్యూ ఎప్పుడైనా? మండే. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. ఐ లైక్ వైల్డ్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? కంట్రోల్ వికీ, కంట్రోల్. ఫోకస్, ఫోకస్ ఆన్ ద వర్క్. కాన్సన్ట్రేట్. నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్. ఎప్పుడెప్పుడు అని చిత్తగడితే కుక్కల్లా. ఏంటి ఈ మధ్య చాటింగ్ ఎక్కువైపోయింది? ఏ పోరా. ఫోని ఏ పోరా. లేదంటే నాన్నకి చెప్తా. ఏయ్, ఫోని ఆహా, నేను ఫోని. ఇవ్వను. నేను ఫోని, ఇవ్వను. నాన్నకి చెప్తా. చెప్తా, ఏ, నీ పోరా, పని పో. చెప్తా. హలో. నైట్ నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ సచ్చాడు వాడు? అవునా, నేను మార్నింగ్ ట్రై చేశా, సేమ్. ఏమై ఉంటుంది? ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి, నువ్వే చెప్పాలి. సరే, ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమైతే కనుక్కుంటావా? అలాగే, నేను మాట్లాడతా. రీ 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 రీ. ఆ, ఏంటి? కాన్ఫరెన్స్ కలుపు, నేను లైన్లో ఉంటాను. సరే. ఉమ్. హలో, అమ్మా, నేను విక్కీని. ఏడాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రూమ్లో ఉన్నాడ్రా. రూమ్లో ఒక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఏముంటుందిరా ఆ డబ్బా? అదేరా, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుకుంటున్నాడు. భోజనం కూడా నేనే వెళ్ళి పెట్టొచ్చాను. పిలవాలా? ఏంట్రా, ఏం మాట్లాడో?
అమ్మా వద్దమ్మా, నేను వచ్చి కలుస్తాలే. విన్నావుగా? 24 hours ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేస్తున్నాడా? ఏమై ఉంటుంది? ఇంటికి వెళ్దామా? ఏంటే? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? హలో, నేను ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నీకే అవసరం, ఆలోచించుకో. ఆవిడకి ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్, జీడిపప్పు కుడి, కాజు స్వీట్స్. అవేం కాదు. అటు చూడు, చెరుకు రసం వద్దు, చెరుకు గడ్డ తీసుకో. ముసలావిడ కాదు, పెద్దావిడ. సూపర్గా నవ్వుతుంది.